ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంటిపైన లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదని చాలా మంది కోరుకుంటారు. అయితే మన ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సంపద పెరగాలంటే వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవాలట. వాస్తు ప్రకారం మనం ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందట. మీ ఇంటికి సంపదని తెచ్చే అదృష్ట మొక్కలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. వాస్తు ప్రకారం కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న సమస్యలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే శుక్రవారం రోజున గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. చాలామంది గరికను చూడగానే పిచ్చి మొక్క అని పీకేస్తారు. కానీ అలా చేయడం చాలా తప్పు. హిందూ మతంలో గరికకు చాలా ప్రాముఖ్యత ఉంది. గరిక లేకుండా వినాయకుడిని పూజించలేము. సంతానం లేనివారు ఇంట్లో గరిక మొక్కను నాటుకుంటే చాలా మంచిది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గరిక మొక్కని మీ ఇంటి ముందు నాటి గరిక మొక్కకు రోజూ నీరు పోసి దానిలోని కొన్ని ఆకులను ప్రతి బుధవారం వినాయకుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల గణేశుడి కృప వల్ల సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పుత్రసంతానం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. గరిక మొక్క ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మీ ఇంట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా ఉసిరి చెట్టు మరియు తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అన్ని చెట్ల కంటే ముందుగా ఉసిరి చెట్టును మరియు తులసి చెట్టును నాటుకోవాలి. ఎవరి ఇంట్లో అయితే ఈ రెండు మొక్కలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో విష్ణువు మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారని నమ్మకం. ఈ రెండు మొక్కలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలమీద నాటకూడదు. ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. తులసి మొక్కకు పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం. మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయట. ఇక మనీ ప్లాంట్ను నాటేటప్పుడు దాని తీగ నేలకు తగలకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది. ధనం కోసమో అదృష్టం కోసమో ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. మనీ ప్లాంట్ను ఇంటి బయట ఉంచకూడదు. ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటికి నరదిష్టి తగులుతుంది. కాబట్టి మనీ ప్లాంట్ను ఇంటి ముందు కాకుండా ఇంటి లోపల పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కని ఏదైనా ఒక గాజు సీసాలో పెంచుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ను మీ ఇంటి బాల్కనీలో పెంచితే అదృష్టం వరిస్తుంది. శుక్రవారం రోజున మనీ ప్లాంట్ని మీ ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే. శుక్రవారం రోజున ఈ మొక్కను కత్తిరించకూడదని గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ తీగని ఎవరికీ ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు. ఇది శుక్రగ్రహానికి కోపం తెప్పిస్తుంది. మనీ ప్లాంట్ని పెంచాలనుకునేవారు ఈ మొక్కను కొనుగోలు చేసి మాత్రమే ఇంట్లో పెంచుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో నాటిన మనీ ప్లాంట్ తీగని ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం పోతుంది. అలాగే మనీ ప్లాంట్ను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి. శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కకి ఎర్ర దారం కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చాలామంది తమ ఇంటి గుమ్మం ముందే మొక్కలను పెంచుకుంటారు.
కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా తప్పు. ఇంటి గుమ్మానికి ఎదురుగా ఎటువంటి మొక్కలను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు, అంతులేని ఆనందం కలుగుతుంది. వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. అలాగే ఇంటి ముందు కొన్ని మొక్కలు ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఖాళీ అయ్యి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు ఏ మొక్కలు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు, జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు. వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి. అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందట. మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు అస్సలు ఉండకూడదని, వాటి ద్వారా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుంది. అలాగే మీ ఇంట్లో పాలు కారే మొక్కలను పెంచుకోవడం మంచిది కాదు. ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. మీ ఇంటి ఆవరణలో ఈత చెట్టు ఉండకూడదు. ఈ చెట్టు ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. అన్ని పూల మొక్కలలో మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క మల్లెపువ్వు మొక్క. మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది. ఇది చాలా అదృష్టమని, పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో పెరిగేందుకు అనువైన ఏకైక ముళ్ళ మొక్క గులాబీ అని వాస్తు శాస్త్రం పేర్కొంది. వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతిలో ఉంచిన గులాబీ పూల మొక్కలు శుభప్రదం. ఇది ఇంటి యజమాని గౌరవాన్ని పెంచుతుంది. రేగు చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదని వాస్తు పండితులు చెబుతున్నారు. చాలా మంది చింత, గోరింటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు. గోరింటాకు మొక్కలు ఇంట్లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.